పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక కేసీఆర్ బిందాస్గా ఉండొచ్చా? ఎన్నికల్లో సెంటిమెంట్కు అవకాశం ఇవ్వకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లయింది. అందుకే కేసీఆర్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనవసరమని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు నిజమేనని, కొందరు కేసీఆర్ కారణమని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అయితే చర్చ తర్వాత క్రిమినల్ చర్యలకు దిగుతారని అందరూ భావిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు సిద్ధంగా లేరని కనబడుతుంది. కేసీఆర్పై తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ప్రజల్లో బలంగా వెళ్లడం వల్ల పార్టీకి భవిష్యత్తులో నష్టమని ఆయన భావిస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసీఆర్ కున్న క్రేజు, వయసు వంటి వాటితో ఆయనను కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అరెస్ట్ చేస్తే పుష్కలంగా సానుభూతి లభిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో కూడా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లు సమాచారం. కేసీఆర్ను అరెస్ట్ చేయడం వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారని తెలిసింది. అందుకే తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయి కేసీఆర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పడం వెనుక కేసీఆర్ అరెస్టు ఉండదని తేల్చేసినట్లయింది. అయితే ఇదే సమయంలో కేసీఆర్ను అరెస్ట్ చేయకపోయినా ఆయన కుమారుడు కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ లేదా ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయంటున్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు. కేసీఆర్కు కుడిభుజంగా ఉన్న నేతలపై రేవంత్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనబడుతుంది. అంతే తప్ప కేసీఆర్ కాదని స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్లో కుటుంబ వివాదాలు ఊపందుకున్న సమయంలో తాను అరెస్ట్ చేసి వారిని కలపడంతో పాటు అవి మరుగున పడిపోయే ఛాన్స్ ఇవ్వకపోవడం మంచిదన్న అభిప్రాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలిసిందే. మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.